హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి మా ట్రిప్ అయితే తిరుపతి. ఇదైతే అన్ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ అనమాట. ఎందుకంటే అప్పటిదాకా మేమేం తిరుపతి వెళ్దామని ఏమి అనుకోలేదు. అప్పటికప్పుడు అన్ని టికెట్స్ ట్రైన్ టికెట్స్ దొరుకుతాయేమో చూడు అన్నారు. నార్మల్‌గా ఎక్కడ ఖాళీ లేవు. ఏసీ కోచ్ ఒక్కటే ఖాళీ ఉంది. యాక్చువల్‌గా అయితే మేము స్లీపర్ అనే అనుకున్నాం కానీ అందులో ఏసీ ఒక్కటే ఖాళీగా ఉంది. అందులో రెండే ఉన్నాయంట. సో బుక్ చేయించేసుకున్నాం. బయలుదేరిపోయాం. రాత్రి ఎక్కాము, పొద్దున్న దిగేసాము. తర్వాత వచ్చేసరికి ఇక్కడ దర్శనానికి కూడా టోకెన్స్ ఇస్తారు కింద అని చెప్పారు. మేము ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, వెళ్ళిపోయాము. కానీ అన్నీ చాలా బాగా జరిగిపోయినాయి. వెంటనే మేము వెళ్ళాము, టోకెన్స్ తీసుకున్నాము, వెంటనే బస్ ఎక్కేసాము. నడిచి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మా బుడ్డిగాడితో. సో ఇదైతే మేము బస్ ఎక్కేసాము. ఆ బస్సు కదలడానికి మాత్రం 2 అవర్స్ వెయిట్ చేసాము. బస్ ఫుల్ అవ్వందే కదలదంట. సో అందుకని 2 అవర్స్ వెయిట్ చేసాం. ఎట్టకేలకు బస్ కదిలింది. కదిలిన తర్వాత వచ్చేసరికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ చెకింగ్ పాయింట్ అంట. ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని అక్కడ మళ్ళీ చెక్ చేసేసి స్కానర్లో వేసేసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కాము. అటు చూడండి, ఫ్రంట్ సీట్ దొరికింది వీళ్ళిద్దరికి మంచిగా. మా వాడైతే ఇంక అక్కడి నుంచి రాను కూడా రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చేసి విండో పక్కన అయితే లేను, అందువల్ల నా దగ్గరకు అస్సలు రావట్లేదు. వాళ్ళ డాడీ వచ్చేసరికి విండో పక్కన ఉన్నారని చెప్పి వెళ్ళేసి కిటికీలోనే తలకాయక అస్సలు రావట్లేదు. కానీ తిరుపతి ఘాట్ రోడ్ అయితే ఎంత ఇదంటే అంత ఇదిగా ఉంటుంది. అంటే నాకు భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అసలు సడన్గా తిప్పేస్తారు. కానీ ఇక్కడ బండి నడపాలన్నా, బస్సు నడపాలన్నా, ఏది నడపాలన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలా అని చెప్పి నాకైతే బాగా అర్థమైపోయింది. కానీ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ పెళ్ళి కాకముందు మేము తిరుపతి చాలాసార్లు వచ్చాము. ఎప్పుడు వచ్చినా కానీ నడకదారినే వెళ్ళే వాళ్ళం. ఇలా వెళ్ళడం చాలా తక్కువ. మొత్తం మీద ఇది సెకండ్ టైమో థర్డ్ టైము అంతే. నాకు తెలిసి సెకండే అనుకుంటున్నా, థర్డ్ కూడా కాదు, సెకండ్ టైం ఇలా నడవకుండా వెహికల్లో వెళ్ళడం. ఆల్మోస్ట్ మేము వస్తే నడిచే వస్తాము. సో పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి వచ్చాము మా బుడ్డిగాడికి పుట్టి వెంట్రుకలు తీయించడానికి అని చెప్పి వచ్చాము. కానీ మేము అప్పుడు కూడా నడిచే వచ్చాము, కానీ వెహికల్లో రాలేదు. కానీ ఈసారి అయితే మాత్రం మా వాడితో ఇవన్నీ అయ్యే పనులు కాదులే అని చెప్పి స్ట్రైట్ బస్ ఎక్కేసాము. సో బస్ జర్నీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో అటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. కానీ దీనికంటే కూడా నడక మార్గమే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అలిపిరి నుంచే వెళ్తాము, శ్రీవారి పాదాల నుంచి వెళ్ళము. కానీ అవి ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూడాలి. ఈసారి శ్రీవారి పాదాలు కూడా వెళ్ళి చూడాలి, అటు నుంచి రావడం కూడా. సో ఘాట్ రోడ్ అంతా అయిపోయి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి బస్ స్టాప్ మార్చారంట. నాకైతే తెలీదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను బస్ దిగిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని రూట్లు అయితే నాకు బాగా గుర్తుంటాయి. ఎందుకంటే చాలాసార్లు వచ్చాను. ఇక్కడికి వచ్చాము అంటే నడక మార్గం కంప్లీట్ అయింది అని అర్థం. ఎందుకంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది నడక మార్గం. బాగా గుర్తుండిద్ది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు చూసినా నడిచే వస్తాం, కానీ ఆల్మోస్ట్ నడిచే వస్తాం. చెప్పాను కదా, ఇది సెకండ్ టైం మేము వెహికల్లో వెళ్ళడం. అంటే మేము కాదు, నేను వెహికల్ వెళ్ళడం. మా వారైతే మొత్తానికి ఒక 4 టైమ్స్ ఏమో వచ్చారంట తిరుపతి కూడా. సో వచ్చినప్పుడు ఒక్కసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నడిచే వచ్చారు. ఇప్పుడైతే మళ్ళీ వెహికల్లోనే. ఇక్కడ వచ్చేసరికి బస్సు వేరే సైడ్కి తిరిగేసరికి నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఆ స్టార్టింగ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే బస్ స్టాప్ వస్తుంది. అక్కడి నుంచి మనం రూమ్స్ తీసుకోవడానికి పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం నాకు బాగా గుర్తుండిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి బస్సు ఊరంతా తిప్పుతున్నట్టు, తిరుపతి చుట్టూతా రౌండ్లు వేస్తున్నట్లు అనిపించింది. చాలా దూరం తీసుకెళ్ళిపోయారు డ్రైవర్ గారు. తర్వాత తెలిసింది అది వచ్చేసరికి పాత బస్ స్టాండ్ అంట. ఇప్పుడు మేము వెళుతున్నది కొత్త బస్ స్టాండ్ అంట. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మారినాయంట బస్ స్టాండ్లు, కానీ అక్కడ కూడా బస్సులు ఉన్నాయి ఇక్కడికి. కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. సో ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మేము ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెహికల్ పెట్టుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చి దిగాలి కదా ఫస్ట్ అని చెప్పి మేము డ్రైవర్ గారిని అడిగాము. ఏమైందండి ఇట్లా అంటే, ఇటు కాదు కదా లాస్ట్ టైం మేము దిగింది అయితే ఇట్లా కాదు, బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము రూమ్స్ తీసుకునే దగ్గరికి చాలా దగ్గరలో ఉంటుంది కదా, కానీ ఇప్పుడు ఏంటండి చాలా దూరం వచ్చేసాము అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్పారు, ఇప్పుడు మారిందమ్మా, పాత బస్ స్టాండ్ ఒకటి కొత్త బస్ స్టాండ్ ఒకటి అని చేశారు.
పాత బస్ స్టాండ్ దగ్గర మీరు చెప్పినట్లు ఇంతకుముందు పాత బస్ స్టాండ్ దగ్గరే బండ్లు ఆగేవి, కానీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ దగ్గరకు వస్తున్నాయి, కానీ అక్కడ కూడా వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయమ్మా అని చెప్పారు. ఇంక ఈ మధ్యలో దారిలో వచ్చేవన్నీ చూసుకుంటా ఉన్నాడు మా వాడైతే బుడ్డిగాడు. ఆ మమ్మీ బొమ్మలు, మమ్మీ బాలు, డాడీ బాలు, ఇక ఇదే పని మా వాడిదైతే. బాల్ కావాలి అని చెప్పి ఎన్ని బాల్ ఉన్నాయంటే, ఒకరోజు మా ఉగాండా వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మా బుడ్డిగాడివి టాయ్స్ అన్నిట్లో బాల్స్ ఎన్ని ఉన్నాయో నేనైతే వీడియో తీసి పెడతాను, చూద్దురు మీరు కూడా. అన్ని బాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మా దగ్గర మొత్తానికి ఒక 4-5 బాల్ ఉన్నాయి. మావాడు ఎక్కడికి వెళ్ళినా కానీ బాలే అడుగుతాడు, ఇంకేం అడగడు. వాళ్ళ డాడీ కూడా, ఇంకా నేనన్నా అయితే కొంచెం ముందు వెనక ఆడి వద్దు ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి కొనివ్వను, కానీ వాళ్ళ డాడీ అయితే అస్సలు తగ్గేదే లేదంట, కొనిచ్చేయడమేనంట. సో అలా కొని ఇండియాలో ఒక 4 బాల్లో 5 బాల్స్ అవినాయి, ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. ఉగాండా వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఉగాండాలో ఎన్ని బాల్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ అక్కడ కూడా ఒక 15 దాకా ఉండుండొచ్చు వాడికి బాల్స్, చిన్నవని క్రికెట్ బాల్స్, మళ్ళీ లైట్స్ వచ్చే బాల్స్, సౌండ్లు వచ్చే బాల్స్, చాలా రకాలు ఉన్నాయి. చూపిస్తా ఒకరోజు, అవి కూడా వీడియో ఒక షార్ట్ చేసి పెడతాను. మొత్తానికైతే కొత్త బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని బస్సులు ఇక్కడికే వచ్చి ఆగుతున్నాయి. సో ఆగడం ఎక్కడం అక్కడ అని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే రిటర్న్ పోయేటప్పుడు ఎక్కాల్సింది అక్కడే కదా అని చెప్పి, అక్కడికి దగ్గర కాబట్టి. ఇక్కడ దాకా రావాలంటే చాలా దూరం. పాపం మా వాడు చూడండి, నైట్ ట్రైన్ ఎక్కే దగ్గర నుంచి ఇక్కడ వరకు వీడిది ఇదే గోల. ఆ సూట్ కేసు మీద అలా కూర్చుంటాడంట, ట్రాలీ మీద. మేము లాక్కొని పోవాలంట. దిగురా, కొంచెం కష్టంగా ఉంది అన్న దిగడంట. చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడు. ఒక బ్యాగ్ అయితే నేను తీసుకున్న తర్వాత కూడా అస్సలు దిగడంట. మొత్తానికైతే మా వాడిని ఏదో ఒకటి చేసేసి కార్ అయితే మాట్లాడుకున్నాము, మళ్ళీ పాత బస్ స్టాండ్ దగ్గర దించడం కోసం. ఇతను తీసుకొని వెళ్ళి అక్కడ దించేశారు. మా వాడైతే ఎంత సంధించినా చాలు ఆ సందులోకి దూరేస్తాడు. మాకు దూరడానికి ప్లేస్ కావాలి కానీ ఎక్కడికైనా దూరేస్తామన్నమాట. అలా ఉండిద్ది మా పరిస్థితి. కింద వదిలేసామంటే పరిగెత్తడం, ఏదో ఒకటి చేయడమే. మొత్తానికైతే ఇక్కడి నుంచి ఇతను తీసుకెళ్ళేసి ఆ దగ్గరలో వదిలేశారు. అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్తే దొరుకుతుంది, రూమ్స్ తీసుకునే ప్లేస్ వస్తుంది అని చెప్పారు. సో మేమైతే రూమ్స్ తీసుకునే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ అక్కడ రూమ్స్ తీసుకునే దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మా వారు ఫోన్ జేబులో వేసేసుకొని రూమ్స్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయారు. మొత్తానికి రూమ్ అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత ఏంటంటే, సరే అలాట్ చేసిన దగ్గరికి వెళ్ళేటప్పుడైనా వీడియో తీసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ కూడా కుదరలేదు. పరుగుల మీద అయిపోయింది. ఫ్రీ బస్ ఎక్కేసాము, దిగేసాము. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ టైం ఇచ్చారు. ఆ టైం లోపల మనం వెళ్ళేసి రూమ్ తీసుకోకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం రూమ్ తీసుకోవడానికి ఏ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామో సేమ్ మళ్ళీ అగైన్ అదే రిపీట్ చేయాలి వన్స్ రూమ్ క్యాన్సిల్ అయిందంటే. ఆల్రెడీ అలాగే జరిగిందంట మా వారు వెళ్ళిన దగ్గర. సో అందుకని ఇవన్నీ వద్దు, ఫస్ట్ అయితే రూమ్ తీసుకుందాం పదా అని చెప్పేసి పరుగులు తీసాము. సో రూమ్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అవి కూడా మేము ఆ రూముల దగ్గరే తినేసామండి. బయట ఉంటాయి మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి మొత్తానికి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి రూమ్కి వెళ్ళి కొంతసేపు అలా ఫ్రెష్ కూడా అవ్వలేదు, జస్ట్ అలా కొద్దిసేపు పడుకున్నాము. ఎందుకంటే అన్నీ పరుగులుగా జరిగిపోయినాయి. అలా అయిపోయిన తర్వాత మేము కాదు, నేను కూడా గుండు చేయించుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయిపోయింది కదా, ఆడవాళ్ళు అయితే గుండ్లు చేయించుకోకూడదు అని చెప్పి బాగా చెప్తున్నారు ఇప్పుడు. కానీ అంతకుముందు కూడా ఆడవాళ్ళు గుండ్లు చేయించుకున్నారు. మరి అంతకుముందు ఎందుకు చెప్పలేదో తెలియలేదు, కానీ ఇప్పుడైతే బాగా చెప్తున్నారు ఆడవాళ్ళు అయితే గుండ్లు చేయించుకోకూడదని. మా వారైతే అది చూసేసి ఆడవాళ్ళు గుండ్లు చేయించుకోకూడదు, నువ్వు గుండు చేయించుకోవద్దు అన్నారు. కానీ నేనైతే మొక్కుకున్నాను, మా వాడి పుట్టే టైంలో కొంచెం రిస్క్ ఉంది అనేసరికి ఫ్యామిలీ గుండు చేయించుకుంటామని మొక్కుకున్నాను. సో వాడికి పుట్టి వెంట్రుకలప్పుడు నాకు కుదరలేదు ఇవ్వడానికి, అప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇద్దామనుకుంటే ఇప్పుడు వద్దన్నారు. కానీ తెలిసిన పంతులు గారిని అడిగితే 7 కత్తెరలు ఇస్తే గుండు చేయించుకున్న లెక్క అని చెప్పారంట. సో అందుకని కొంచెం పొడుగ్గా ఉన్న జుట్టుని మీ ఇష్టం వచ్చినంత వాటికి తీసేసుకోండి 7 కత్తెరలకు అని చెప్పేశాను. అలా అని మరీ పిల్లకేసుకోవడానికి కూడా రాకుండా అయితే చేయొద్దు అని చెప్పాను. సో వాళ్ళు కూడా 7 కత్తెరలు తీసుకున్నారు. మా వాడైతే ఎంత బుద్ధిగా గుండు చేయించుకున్నాడో అయితే చూద్దురు.
ఈ అన్న అయితే ఇక్కడ వదిలిపెట్టారు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే, చాలా దగ్గర, పక్కనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మేము అన్నీ తీసుకున్న తర్వాత ఇది మాకు ఇచ్చిన రూమ్స్ అవి. అక్కడి నుంచి గుండు చేయించుకోవడానికి కూడా పక్కనే ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే. ఈలోపు ఏం చేసామంటే గుండు చేయించుకోకముందు ఒక ఫోటో తీయించుకున్నాము, గుండు చేయించుకున్న తర్వాత ఒక ఫోటో చేయించుకుందాం అని చెప్పి ముందు ఒకటి దిగాము. ఇక్కడే ఈ పక్కన కనిపిస్తుంది కదా ఫొటోస్, అక్కడ. ఇక్కడైతే ఫ్రీగా చేస్తున్నారు గుండ్లు, కానీ శ్రీశైలంలో అయితే మనీ తీసుకున్నారు. ఇది చూడండి ఎంత బుద్ధిగా గుండు చేయించుకుంటున్నాడో. మనైతే వీడియో తీసుకుంటా అంటే వద్దన్నారు, తర్వాత అయితే ఎలో చేశారు. చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ అందరికీ వీడిని చూపిస్తున్నారు వాళ్ళ మమ్మీలు డాడీలు, చూడు పిల్లోడు ఎంత బుద్ధిగా చేయించుకుంటున్నాడు అని. ఆల్మోస్ట్ అయితే గొడవే చేయలేదు, చాలా బాగా చేయించుకున్నాడు. ఎందుకంటే నేను ఎక్కువసార్లు చేయించాను గుండ్లు, అందువల్ల వాడికి అలవాటైపోయింది. ఇద్దరు గుండ్లు చేయించేసుకున్నారు. నాకైతే బుడ్డి హెయిర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూద్దరు. దీని తర్వాత నేను పాపనాశనం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.